హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంజాల క్రియేషన్స్ అండ్ ఇట్స్ మీ విజయ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. మనకు దగ్గరలో దసరా ఫెస్టివల్ ఉంది కదా. సో దసరా పండగ అంటేనే మనకు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి, పూజలు. వాటి కోసం మనం ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటుంటాం కదా. సో అలాగే మనం పూజకు కంపల్సరీగా పువ్వులు అనేది వాడుతుంటాము. పువ్వులను మనం అప్పటికప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి, పండగ రేపనంగా తెచ్చుకున్నాం అనుకోండి, చాలా కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం అలా కాకుండా పువ్వులని ఒక 1 వీక్ ముందే తెచ్చుకొని ఆ ఫ్లవర్స్ని 20 డేస్ వరకు ఎలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. సో ఇలా చేసామనుకోండి 20 డేస్ వరకు ఫ్లవర్స్ అనేది ఫ్రెష్గా ఉంటాయి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకే తెలుస్తుంది ఎలా స్టోర్ చేసుకుంటే ఎలా ఫ్రెష్గా, ఎంత ఫ్రెష్గా ఉంటాయి అనేది. సో చూసేద్దరు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఒక్కొక్క ఫ్లవర్ ఇంత పెద్దగా ఉంది. వీటిని మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు 20 డేస్ వరకు కూడా ఫ్లవర్స్ అనేది ఫ్రెష్గా ఇలానే ఉంటాయి. మనం ఇలాంటి కవర్స్లలో మనం పెట్టామనుకోండి 1 వీక్ వరకే మనకు ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత ఫ్లవర్స్ అనేది బ్లాక్ అయిపోయి పాడైపోతాయి, కుళ్ళిపోవడము అలా జరుగుతుంది. సో వీటిని అవాయిడ్ చేసేసి మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో మన ఇంట్లో ఎలాగో ప్లాస్టిక్ డబ్బాలు అనేటివి ఉంటాయి కదా. సో వీటిలో మనం టిష్యూ పేపర్ యూజ్ చేయొచ్చు. బట్ నా దగ్గర టిష్యూ పేపర్ లేవు. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ యూజ్ చేయండి. నా దగ్గర టిష్యూ పేపర్ లేదు కాబట్టి నేను ఈ వైట్ పేపర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా పేపర్స్ అనేది మనం లోపల పెట్టేసుకొని ఇవి ఏం చేస్తాయంటే తడిని ఏవైనా మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు వీటిలో ఉండే వాటర్ కంటెంట్ అనేది మనం ఈ పేపర్స్ అనేది తీసేసుకుంటుంది. ఇలా పేపర్స్ పెట్టేసుకొని మనం ఫ్లవర్స్ని ఇందులో జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్లవర్స్ని ఇందులో పెట్టేసుకుందాం. అన్నీ పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కూడా పేపర్ని పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు 20 డేస్ వరకు ఫ్లవర్స్ అనేది ఫ్రెష్గా ఉంటాయి. కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.